అండి. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? సో చూడండి ఈరోజైతే నేను చింత చిగురుతోనైతే చికెన్ అయితే చేస్తున్నానండి. సో పచ్చి పులుసు కూడా చేశాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో చూడండి ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసామండి. ఆయిల్ వేసాక హోల్ గరం మసాలా అయితే వేసాము. సో చూడండి కొద్దిగా వేగాలి మనకు. వేగాక మనము ఆనియన్స్ అయితే వేసుకున్నామండి. 3 ఆనియన్స్ అయితే నేను కట్ చేసి అయితే వేసాను మీడియం సైజువి. సో చూడండి ఇప్పుడైతే మనం వేయించేసుకోవాలి. మనం ఆనియన్ కొద్దిగా వేగాలంటే మనము కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. వేస్తే మనకు ఆనియన్ అయితే తొందరగా వేగుతుంది. సో దానికోసం అయితే నేనైతే సాల్ట్ అయితే వేసానండి. సాల్ట్ పసుపు వేస్తున్నాను. సో చూడండి పసుపు కూడా మనం ఆయిల్లోనే వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది. సో పసుపు కూడా వేసేసి ఇలాగ కలిపేసుకున్నామండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాము. సో చూడండి మనం ముందే మ్యాగ్నేషన్ చేస్తామండి. లైట్గా మసాలాలు వేసి మ్యాగ్నేట్ చేస్తాము. సో చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపేసుకున్నాక మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంటుంది కదండి, లైట్ మసాలా వేసామండి. ఏంటంటే మనకి చప్పబడకుండా ఉండడం కోసం కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాము. సో కొంచెం సాల్ట్ కూడా వేసి మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని తాలింపులో వేసుకున్నామండి ఆనియన్స్లో. సో చూడండి చికెన్ కొద్దిగా వేగిపోయాక మనమైతే చింత చిగురు ఉంటుంది కదండి, నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాం మనము. సో చింత చిగురు అయితే వేస్తున్నామండి. సో చూడండి ఇప్పుడైతే చింత చిగురు కూడా వేసేసుకున్నాము. వేసేసుకొని ఇలాగైతే నీట్గా అయితే మనం కలిపేసుకోవాలండి. సో చూడండి ఇప్పుడైతే చింత చిగురు వేసేసి ఇలాగైతే కలిపేసుకుంటున్నాం. చాలా చాలా బాగుంటుందండి కర్రీ అయితే. సో ఇప్పుడైతే సీజన్ నడుస్తుంది కాబట్టి చింత చిగురు కూడా దొరుకుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి చికెన్తోని. సో పప్పులో వేసుకున్నా కూడా బాగుంటుందండి. నేనైతే చికెన్లో అయితే వేసాను. సో చూడండి వేగాలండి మనకు. కొద్దిగా వేగిన తర్వాత మనం ఒక టమాటా కూడా వేసాను నేను. సో వీడియో మిస్ అయింది. వేసాక కలిపేసుకున్నామండి. టమాటా కూడా మగ్గాక కారం వేస్తున్నాము. కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే పులుపు ఎక్కువగా వేస్తున్నాం కాబట్టి. నేనైతే 2 స్పూన్లు అయితే కారం అయితే వేసాను. సో చూడండి కారం కూడా వేసేసుకొని చాలా చక్కగా కలిపేసుకోవాలండి మనం. నేను నాన్ స్టిక్లో చేస్తున్నాను కాబట్టి వుడెన్ స్పూన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో చూడండి ఇప్పుడు దీంతో కలపడం చాలా అంత కలవట్లేదు. సో చూడండి ఇప్పుడైతే మనం మొత్తం నీట్గా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మసాలాలు వేసుకోవాలి మనము. సో మా ఇంట్లో గరం మసాలా ఉందండి, ఇంట్లో చేసింది, అదైతే వేసాను. ఇంకా ట్రిక్ మసాలా కూడా ఉందండి, చికెన్ మసాలా. ఇది వేస్తే చాలా చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో దానికోసం నేనైతే ట్రిక్ మసాలా కూడా వేసానండి. చాలా చాలా బాగుంటుంది. ఏ మసాలా లేకున్నా కూడా ఈ ట్రిక్ మసాలా అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. సో చూడండి మసాలా కూడా వేసేసుకొని చాలా చక్కగా కలిపేసుకోవాలండి. చాలా చాలా బాగుంది కదా కర్రీ అయితే. రైస్లోకి అయితే ఇంకా చాలా చాలా యమ్మీగా ఉందండి కర్రీ అయితే. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ఇదైతే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. సో మసాలాలు కూడా వేసాక ఒక 5 to 10 మినిట్స్ అయితే వేగాలండి మనకు. సో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం కర్డ్ కూడా వేసానండి. సో చూడండి పెరుగు అయితే వేసాను గ్రేవీ రావడం కోసం అయితే. సో చూడండి పెరుగు కూడా వేసేసుకుంటే చాలా స్మూత్గా ఉంటుందండి చికెన్ కూడా. సో నేను పెరుగు కూడా తీసేసి వేసానండి. వేసేసి గంటతోనైతే కలుపుతున్నాను. సో చూడండి ఇలా చేయండి, ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. సో చూడండి షార్ట్ వీడియోలు, లాంగ్ వీడియోలు కూడా చూస్తూ ఉండండి. సో చూడండి ఇప్పుడైతే నేనైతే పెరుగు వేసి కలిపేసి ఒక 2 మినిట్స్ అయితే పక్కన పెడితే కర్రీ అయితే రెడీ అవుతుంది. సో పచ్చి పులుసు కూడా చేశానండి కర్రీలోకి. చాలా చాలా బాగుంటుంది. కర్రీ ఏమో ఫ్రై లాగా ఉంది కదా, సో పచ్చి పులుసు కూడా చేశాను చింతపండు వేసి. చాలా చాలా బాగుందండి పచ్చి ఉల్లిపాయలు వేసుకొని చేస్తే. సో దానికోసం అయితే పచ్చి పులుసు కూడా చేశాను. చాలా చాలా బాగుందండి. సో ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. వీడియోలు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.